శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గురువు మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, గురువు మిథున సంక్రమణం అనేది ఏ రాశులకి ఎలాంటి మూర్తిత్వాన్ని కలిగింపజేస్తుందో, సంచారాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి గురువు మిథున సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ సాయంకాలం 5:25 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు వెనక్కి వస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 కర్కాటక రాశిలో ఉన్న గురువు వక్రించి అంటే రివర్స్లో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన గురువు మిథున రాశిలో 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు ఉంటాడు. మళ్ళీ 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 మిథునంలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి 2025 డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో కానీ 5వ రాశిలో కానీ 7వ రాశిలో కానీ 9వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు అదృష్టాన్ని కలిగింపజేస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మిగిలిన స్థానాలలో గురువు ఉన్నట్లయితే అటువంటి గురువు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గోచారము అని ఉంటుంది. ఈ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 ఈ రాశుల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. అలాగే గురుగ్రహము సంచారం మారినప్పుడు గురువుకి ప్రత్యేకమైనటువంటి మూర్తిత్వం తీసుకోమని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మూర్తిత్వము అంటే అర్థం ఏంటంటే, ఏ గ్రహమైనా సరే ప్రధాన గ్రహాలు అంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 ప్రధాన గ్రహాలు దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు. ఈ దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఎప్పుడైనా మారినప్పుడు ఆ గ్రహాలకు మూర్తిత్వాన్ని కూడా తీసుకోమని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ మూర్తిత్వం 4 రకాలుగా చెప్పారు. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని 4 రకాలైన మూర్తిత్వాలు చెప్పారు. గ్రహము ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వచ్చినప్పుడు గ్రహానికి మూర్తిత్వం అనేది ఎలా నిర్ణయించాలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. గ్రహానికి మూర్తిత్వాన్ని ఎలా నిర్ణయించాలంటే, రాహువు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు ఆ మారుతున్న సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జన్మరాశి నుంచి చంద్రుడున్న రాశిని లెక్కబెట్టుకుంటే వచ్చే అంకె అనేది మూర్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి మారిన సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు. అంటే గురువేమో కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో నవగ్రహాల్లో చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. మనకు మూర్తిత్వం కావాలంటే ఏం చూసుకోవాలి? చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది చూడాలి. ఒక్కొక్క రాశిని తీసుకోవాలి. ఇప్పుడు మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశి ఎన్నో రాశి అయిందో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి తర్వాత వృషభ రాశి వచ్చింది. అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. మేషరాశికి చంద్రరాశి 2వ రాశి అయ్యింది. అలా వృషభ రాశికి చంద్రరాశి 1 అయ్యింది. మిథున రాశికి 12,
కర్కాటక రాశికి 11, సింహరాశికి 10, కన్యా రాశికి 9, తులారాశికి 8, వృశ్చిక రాశికి 7, ధనుస్సు రాశికి 6, మకర రాశికి 5, కుంభరాశికి 4, మీనరాశికి 3. ఇలా నెంబరు చంద్రరాశికి వచ్చింది. చంద్రరాశి అంటే చంద్రుడు ఉన్న రాశి అని అర్థం. దీన్ని బట్టి మూర్తిత్వాన్ని నిర్ణయించాలి. ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తిగా ఉండాలంటే 1, 6, 11 ఇవి రావాలి. రజతమూర్తిగా ఉండాలంటే 2, 5, 9 రావాలి. తామ్రమూర్తిగా ఉండాలంటే 3, 7, 10 రావాలి. లోహమూర్తిగా ఉండాలంటే 4, 8, 12 రావాలి. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది నిర్ణయిస్తారు. అంటే ఈ దీర్ఘకాల సంచార గ్రహం గురువు మారినప్పుడు కేవలం సంచారం మాత్రమే కాదు, గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఆ మూర్తిత్వం ఎలా తెలుస్తుంది అంటే మీ జన్మరాశి నుంచి చంద్రరాశి ఎన్నో రాశో లెక్క పెట్టుకోవాలి. అంటే చంద్రుడు గురువు మారేటప్పుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి నెంబర్ను బట్టి ఆ రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చిందా, రజతమూర్తిత్వం వచ్చిందా, లోహమూర్తిత్వం వచ్చిందా, తామ్రమూర్తిత్వం వచ్చిందా అని తెలుస్తుంది. ఇప్పుడు 12 రాసుల్లో సువర్ణమూర్తిత్వం ఉన్నటువంటి రాసులు ఏంటంటే 1, 6, 11 నెంబర్స్ వచ్చిన రాసులు. ఆ రాసులు ఏంటంటే వృషభ రాశికి 1 వచ్చింది, ధనుస్సు రాశికి 6 వచ్చింది, కర్కాటక రాశికి 11 వచ్చింది. కాబట్టి వృషభ రాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులకి గురువుకి సువర్ణమూర్తిత్వం వచ్చింది. ఆ తర్వాత రజతమూర్తిత్వం. రజతమూర్తిత్వం అంటే ఏంటంటే రజతమూర్తిత్వానికి 2, 5, 9 అనే నెంబర్స్ రావాలి. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశికి 2 అనే నెంబర్ వచ్చింది. ఆ తర్వాత మకర రాశికి 5 అనే నెంబర్ వచ్చింది. తర్వాత కన్యా రాశికి 9 అనే నెంబర్ వచ్చింది. కాబట్టి మేషరాశి, మకర రాశి, కన్యా రాశి ఈ 3 రాశులు కూడా గురువు రజతమూర్తి అవుతాడు. ఆ తర్వాత మూడోది తామ్రమూర్తి. తామ్రమూర్తికి ఏ నెంబర్లు తీసుకోవాలంటే 3, 7, 10 నెంబర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశులలో మీన రాశికి 3 నెంబర్ వచ్చింది. అలాగే వృశ్చిక రాశికి 7 నెంబర్ వచ్చింది. సింహరాశికి 10వ నెంబర్ వచ్చింది. కాబట్టి మీనరాశి, వృశ్చిక రాశి, సింహరాశి ఈ 3 రాశులకి కూడా గురువు సంచారం అనేది తామ్రమూర్తిత్వాన్ని ఇచ్చింది. ఇక చివరగా లోహమూర్తిత్వం అంటే 4, 8, 12 నెంబర్స్ తీసుకోవాలి. ఈ నెంబర్స్ ఏ రాశులకు వచ్చినాయి అంటే కుంభరాశికి 4 నెంబరు, అలాగే తులారాశికి 8 నెంబరు, మిథున రాశికి 12 నెంబరు వచ్చింది. కాబట్టి కుంభరాశి, తులారాశి, మిథున రాశి ఈ 3 రాశులకి గురువుకి లోహమూర్తిత్వం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా గ్రహం మారింది అంటే కేవలం సంచారం మాత్రమే కాకుండా సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి ఏ మూర్తిత్వం ఆ గ్రహానికి వచ్చిందో తీసుకోవాలి. సువర్ణమూర్తి, రజతమూర్తి ఈ 2 మూర్తిత్వాలు వస్తే ఆ గ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తామ్రమూర్తి, లోహమూర్తిత్వం వస్తే ఆ గ్రహము చెడు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలంటే గ్రహము మారినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. మన జన్మ రాశి నుంచి చంద్రుడు ఉన్న రాశిని లెక్క పెట్టుకోవాలి. ఆ నెంబర్ అనేదే సువర్ణమూర్త, రజతమూర్త, లోహమూర్త, తామ్రమూర్త అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి సంచారం బట్టి అంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 అనే సంచారం బట్టి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తిని బట్టి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే గురువు మిథునంలోకి వచ్చాడు కాబట్టి మేషం నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం అంటే గురువు సంచారం అనేది 3వ స్థానంలో మేషరాశికి ఏర్పడుతోంది. గురువు సంచారం 3వ స్థానంలో యోగించదు. గురువు మూర్తిత్వాన్ని తీసుకుంటే గురువు మూర్తిత్వం రజతమూర్తిత్వం అయ్యింది. రజతమూర్తిత్వం అవ్వటం అనేటటువంటిది మంచిదే. కాబట్టి 3వ సంచారంలో వచ్చే వ్యతిరేక ఫలితాలు కొద్దిగా తగ్గుతాయని చెప్పుకోవాలి. మామూలుగా అయితే గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి
పట్టుదల కొద్దిగా తగ్గుతుంది. పట్టుదలలో సడలింపు చేసుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు, పనులు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అయితే మూర్తిత్వం అనేది రజత మూర్తిత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ పట్టుదల పెంచుకొని విజయాలు సాధించగలుగుతారు. ఊహించని విధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు. అలాగే ధనపరంగా అప్పుడప్పుడు ఖర్చులు పెరిగిపోయి ధనపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మళ్ళీ అవసరానికి ధనం అనేది చేతికి సమకూరుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే ముందు కొద్దిగా వ్యతిరేక ఫలితం వస్తుంది, తర్వాత అంతలోనే ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చి అనుకూల ఫలితాన్ని పొందుతారు. శారీరకంగా శ్రమ ఎక్కువ పడినప్పటికీ ఫలితం మాత్రం మంచి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్లతో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురైనప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మళ్ళీ దూరం అయిపోయిన బంధువులు కలుస్తారు, దూరం అయిపోయిన స్నేహితులు తిరిగి కలుస్తారు. కొంతమందితో అకారణ వైరం ఏర్పడినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా ఒత్తిడి, ఉద్యోగం చేజారిపోవటం, ఉద్యోగపరమైన సమస్య ఇటువంటివి వచ్చి మళ్ళీ అంతలోనే ఆఫీసులో మీ అవసరాన్ని గుర్తిస్తారు. మళ్ళీ మీ ఉద్యోగం మీకు వచ్చేస్తుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా ముందు కొద్దిగా నష్టం వచ్చినప్పటికీ మళ్ళీ అంతలోనే వ్యాపారంలో లాభాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గురువు సంచారం అనేది మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే, ఇది 3వ సంచారం, యోగించదు కాబట్టి సమస్యలు ఇస్తుంది. కానీ గురువుకు మూర్తిత్వం రజత మూర్తిత్వం వచ్చింది కాబట్టి సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఉద్యోగంలో సమస్య వస్తుంది, తొలగిపోతుంది, ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారంలో నష్టం వస్తుంది, ఆ సమస్య తొలగిపోయి విపరీతమైన లాభాలు వస్తాయి. పట్టుదల తగ్గుతుంది, మళ్ళీ అంతలోనే పట్టుదల పెంచుకుంటారు. ధనం ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తుంది. బంధువులు స్నేహితులు దూరం అయిపోతారు, మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. అంటే గురువు సంచారం అనేది నష్టాన్ని కలిగించినప్పటికీ గురువు మూర్తిత్వం అనేది రజత మూర్తిత్వం వచ్చింది కాబట్టి అంతలోనే ఆ నష్టం తొలగింపజేసుకొని మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ గురువు సంచారాన్ని పరిశీలించినట్లయితే గురువు మిథునంలోకి మారాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానంలో గురువు సంచారం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ గురువు ట్రాన్సిట్ చేంజ్ అనేది వృషభ రాశికి అద్భుతంగా యోగిస్తుంది. వృషభ రాశి వాళ్ళకు వచ్చిన మూర్తిత్వం ఏంటంటే సువర్ణ మూర్తిత్వం వచ్చింది. సువర్ణ మూర్తిత్వం కూడా అద్భుతంగా యోగిస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఈ గురువు ట్రాన్సిట్ కలిగింపజేస్తుంది. గురువుకి 2వ సంచారం యోగించటం అనేది ఒక పాజిటివ్, గురువుకి సువర్ణ మూర్తిత్వం రావటం అనేది ఇంకొక పాజిటివ్. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది 2026 జూన్ 1 వరకు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తిరుగులేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని వృషభ రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబంలో విపరీతమైన ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళకి సంతోషమే ఉంటుంది, దుఃఖం అనేది ఉండదు. విశేషమైన ధనలాభాన్ని వృషభ రాశి వాళ్ళకి గురువు కలిగింపజేస్తాడు. మీ మాటకి కుటుంబంలో సమాజంలో విలువ గౌరవము పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. చింతలు చికాకులు లేకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మనోవ్యాకులత ఉండదు. గురువు సంచారంలో మార్పు రాకముందు ఏదైనా కారణంతో మనసుకు చింత బాధ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మనోవ్యాకులత తీరిపోయి మనసుకి ఎప్పుడూ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై అవసరమైన ధనాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు. దాన ధర్మాలు చేస్తారు. భయంకరమైన శత్రువులు నశించిపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. రహస్య శత్రువులు మిత్రులుగా మారిపోయి మీకు కావలసినటువంటి సహాయం చేస్తారు. అధికార హోదా పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో హోదా స్థాయి పెరగటంతో పాటుగా
మీరు పనిచేసే చోట కూడా మీ స్థాయి హోదా అనేది రెండింతలు పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా పట్టుదలతో అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, మీ మాట పరంగా తిరుగులేని విధంగా విజయాలు పొందగలుగుతారు. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేది వృషభ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే గురువు సంచారం అనేది వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో వచ్చింది, అది యోగిస్తుంది. గురువుకి వచ్చినటువంటి మూర్తిత్వం వృషభ రాశి వాళ్ళకి సువర్ణ మూర్తిత్వం వచ్చింది. 2వ సంచారం కాబట్టి, సువర్ణ మూర్తిత్వం కాబట్టి ఈ గురువు మార్పు అనేది వృషభ రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ కలిగింపజేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళి అత్యుత్తమ స్థాయిలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పును పరిశీలించినట్లయితే గురువు మిథున రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే 1వ స్థానం ఆ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. గురువు సంచారం 1లో యోగించదు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది పెద్దగా యోగించదు. అలాగే మిథున రాశి వాళ్ళకి మూర్తిత్వం ఏమొచ్చిందంటే లోహమూర్తిత్వం వచ్చింది. లోహమూర్తిత్వం కూడా పెద్దగా యోగించదు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల కష్టంతో విజయాలు సాధించటానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగంలో బదిలీలు అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్థానచలనం కనిపిస్తోంది. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించటం మంచిది. అలాగే ఉద్యోగంలో కూడా పనిచేసే చోట వివాదాలు ఏర్పడే సూచనలు మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకు అవసరం. ఆఫీస్లో బాస్తో వివాదానికి వెళ్ళకండి, కొలీగ్స్తో వివాదానికి వెళ్ళకండి. బాస్ అయినా కొలీగ్ అయినా ఏది మాట్లాడినా గొడవకు వెళ్లకుండా సమన్వయంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. అవసరమైనంత మేరకే మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ వివాదం చిలికి గాలివానగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉంటున్న నివాసంలో కూడా మార్పు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. బాగా దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి, దూరంగా ఎక్కడో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా దూరం ప్రయాణం చేస్తారు, పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అవసరమైనంత మేరకు ప్రయాణాలు చేయటం అవసరం. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు, చికాకులు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగులకు ఉద్యోగపరంగా ఒక ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకునే విధంగా జాగ్రత్తగా అడుగులు వేయండి. వ్యాపార పరంగా కూడా పెద్దగా ధనలాభం ఏమీ ఉండదు. అప్పుడప్పుడు వ్యాపారంలో ధనపరంగా కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఒకవేళ కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి కొత్త పెట్టుబడులు పెట్టండి. అలాగే మనసుకి బాధ కలిగినా కూడా ఒక్కొక్కసారి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఎదురవుతుంది. ఇది మీ సమయం కాదు అని మనస్సులో ఒక ఆలోచన చేసి సహనంతో వ్యవహరిస్తూ దైవనామాన్ని స్మరించుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. దానికి కారణం ఏంటంటే దేవగురువైన బృహస్పతి మీ రాశిలోకే వచ్చాడు. జన్మంలోకి అంటే 1వ స్థానంలోకి దేవగురువు వచ్చినప్పుడు పెద్దగా యోగించదు. కాబట్టి దాంతోపాటుగా మిథున రాశికి మూర్తిత్వం కూడా లోహమూర్తిత్వం వచ్చింది. కాబట్టి లోహమూర్తిత్వం యోగించదు. కాబట్టి మిథునంలోకే గురువు రావటం కూడా యోగించదు. కాబట్టి మిథున రాశి వాళ్ళు గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. గురుబలాన్ని పెంచుకుంటే లోహమూర్తిత్వం వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జన్మంలోకే గురువు రావటం వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. గురుబలం పెరుగుతుంది. అప్పుడు గురువు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇస్తాడు. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి సంచారం 12వ స్థానంలో ఏర్పడుతోంది, వ్యయస్థానంలో ఏర్పడుతోంది. వ్యయస్థానంలో 12వ స్థానంలో గురువు సంచారం యోగించదు. కానీ ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంది.
ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్లకు వచ్చినటువంటి మూర్తిత్వము సువర్ణమూర్తిత్వం వచ్చింది. సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి గురువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా గురువు 12వ స్థానంలోకి రావటం వల్ల, వ్యయంలోకి రావటం వల్ల స్థానచలనం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉంటున్న ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళటం, ఉంటున్న ఉద్యోగం విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళటం, బాగా దూర ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తమై వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు వ్యయస్థానంలో గురువు సంచారం వల్ల ఏర్పడతాయి. అలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ అది కర్కాటక రాశి వాళ్ళకి జరగదు. ఎందుకంటే కర్కాటక రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చింది. సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఉద్యోగం వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళినా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఉంటున్న ఉద్యోగం నుంచి బాగా దూర ప్రాంతానికి వెళ్ళినా, దూర ప్రాంతానికి వెళ్ళిన ఉద్యోగంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూడతాయి. ఒకవేళ వ్యయంలో గురువు సంచారం వల్ల ఉద్యోగం పోయినా, స్థాయి పడిపోయినా, మళ్ళీ కొత్తగా ప్రవేశించే ఉద్యోగం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ వచ్చే స్థాయి ఇంకా అద్భుతంగా ఉంటుంది. పోవటం అనేది 12వ సంచారం వల్ల, వచ్చేది అద్భుతంగా ఉండటం అనేది సువర్ణమూర్తిత్వం వల్ల ఏర్పడతాయి. అలాగే ప్రయాణాలు అనేటటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి వల్ల అలసట అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలసట పెరిగిపోయినప్పటికీ లాభాలు అనేవి గురువు సువర్ణమూర్తిత్వం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు వస్తాయి. అలాగే స్త్రీల వల్ల ధన నష్టం అనేది గురువు 12వ స్థాన సంచారం వల్ల ఏర్పడుతుంది. కానీ సువర్ణమూర్తిత్వం రావటం వల్ల మళ్ళీ వేరే స్త్రీల వల్ల పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఆస్తులు పోయినప్పటికీ మళ్ళీ కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆస్తులు సంపాదించుకునే యోగం ఉంది. ఆస్తి నష్టము, ధన నష్టము జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఈ దేవగురువైన బృహస్పతి వ్యయంలో 12వ స్థానంలో సంచారం ఉంది కాబట్టి జరుగుతాయి. కానీ రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి మీరు పోగొట్టుకున్న ఆస్తి కంటే మళ్ళీ సంపాదించుకునే ఆస్తి ఎక్కువగా ఉంటుంది. పోగొట్టుకున్న ధనం కంటే మళ్ళీ సంపాదించుకునే ధనం అనేది ఎక్కువగా ఉంటుంది. శుభ వ్యయం కూడా జరుగుతుంది. అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, ఒక ఒడుగు పెట్టుకోవటం, ఇట్లా ఏదైనా ఒక శుభ కార్యక్రమం ఇంట్లో నిర్వహించడం ద్వారా ధనాన్ని ఖర్చు చేస్తారు. మళ్ళీ ఆ శుభ కార్యక్రమం ద్వారా వచ్చేటటువంటి గిఫ్టుల పరంగా కానీ, పరిచయాల పరంగా కానీ విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయంలో 12వ స్థానంలో గురువు సంచారం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఆ సువర్ణమూర్తిత్వం అనేది ఇక్కడ వచ్చినటువంటి వ్యతిరేక ఫలితాల కంటే ఎక్కువ అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది లాభస్థానంలో ఏర్పడుతోంది. అంటే 11వ స్థానంలో ఏర్పడుతోంది. 11వ స్థానంలో గురువు సంచారం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుంది. 11వ స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఏకాదశ స్థానం 11వ స్థానం అంటే లాభస్థానం అని అర్థం. ఏ రకంగా లాభం అంటే ఆర్థిక పరంగా లాభం, ఆరోగ్యపరంగా లాభం, కుటుంబ పరంగా లాభం అని చెప్పుకోవాలి. 11వ స్థానంలో గురువు సంచారం వల్ల కార్య విఘ్నాలు అనేవి సింహరాశి వాళ్ళకు ఉండవు. సింహరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆ పనిలో ఆటంకాలు అనేవి లేకుండా విజయ ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. అనుకోని శుభ సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకోకుండా మంచి జరుగుతుంది, మళ్ళీ అనుకోకుండా ఒక శుభ సంఘటన జరుగుతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అనుకోకుండా మంచి మంచి సంఘటనలు జీవితంలో జరగటం వల్ల మానసికంగా ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అన్ని రకాలుగా ధనపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. రుణబాధల నుంచి బయటపడతారు. సాంఘికంగా విపరీతమైన గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే నూతన ఉద్యోగంలోకి ప్రవేశించే యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. కొత్త ఉద్యోగం
చాలా అద్భుతంగా మంచి ప్యాకేజ్తో పొందే యోగం కూడా ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాల పరంగా మంచి విజయాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. మంత్రసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళు ఏదైనా మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మంత్రానికి సిద్ధి ఈ గురువు సంచారంలో మార్పు వల్ల, లాభస్థానంలో గురువు రావటం వల్ల తొందరగా కలుగుతుంది. మంత్రసిద్ధి ఏర్పడటం వల్ల ఆ మంత్రానికి అధిష్టాన దైవం వెంటనే మిమ్మల్ని ప్రతి విషయంలో తొందరగా అనుగ్రహిస్తుంది. అంటే దైవ బలం సింహరాశి వాళ్ళకి పెరిగేటటువంటి సూచనలు 11వ స్థానంలో గురువు వల్ల ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ సింహరాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వం వచ్చింది. తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు మీకు జరిగేటటువంటి శుభ ఫలితాలు కొద్దిగా ఆలస్యం అవుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మూర్తిత్వం పరంగా తామ్రమూర్తిత్వం యోగించదు కాబట్టి 11వ స్థానంలో గురువు సంచారం యోగించినప్పటికీ మూర్తిత్వం అనేది సింహరాశికి తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఆ యోగం అనేది ఆలస్యంగా అవుతూ ఉంటుంది. అంటే హఠాత్తుగా ఒక్కసారిగా ఊహించని విధంగా అదృష్టం కలిసి రావటం కాకుండా క్రమక్రమంగా ప్రతి విషయంలో అదృష్టాన్ని అందుకుంటూ ఉంటారు. అంటే కొద్దిగా ఆలస్యంగా అదృష్టాన్ని పొందుతారు. ఈ ఆలస్యం అనేది సింహరాశికి వచ్చినటువంటి తామ్రమూర్తిత్వం వల్ల ఏర్పడుతుంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడానికి గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే తామ్రమూర్తిత్వం ఇచ్చేటటువంటి ఆలస్యాన్ని తగ్గింపజేసుకొని శుభ ఫలితాలను త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి గురువు సంచారంలో వచ్చినటువంటి మార్పును పరిశీలించినట్లయితే దేవగురువైన బృహస్పతి కన్యారాశి వాళ్ళకి దశమంలో సంచారం చేస్తున్నాడు. 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. గురువు మారిన మిథున రాశి కన్యారాశి వాళ్ళకు 10వ రాశి అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో గురువు సంచారం అనేది ప్రారంభమవుతోంది. 10వ స్థానంలో గురువు సంచారం పెద్దగా యోగించదు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే 10వ సంచారం అనేది పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు, మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే 10వ సంచారం అనుకూల ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా ప్రతికూల ఫలితాలు ఇవ్వదు, మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కానీ ఆ మిశ్రమ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. దానికి కారణం కన్యారాశికి ఈ గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చిన మూర్తిత్వం రజతమూర్తిత్వం. ఈ రజతమూర్తిత్వం అనేది కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే 10వ సంచారం గురువుకు యోగించదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అనుకూలత ప్రతికూలత రెండూ ఉంటాయి. కానీ ప్రతికూలత తగ్గి కన్యారాశి వాళ్ళకి గురువు అనుకూలత ఇవ్వటానికి కన్యారాశి వాళ్ళకు వచ్చినటువంటి రజతమూర్తిత్వం అనేటటువంటిది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గురువు కన్యారాశికి రజతమూర్తి అయ్యాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ధనధాన్యాలకు లోటుపాటు అనేది ఏది ఉండదు. 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు. ఎప్పుడైనా సరే అవసరానికి ధనం చేతిలో సమకూరుతూ ఉంటుంది. ఆహారానికి లోటు ఉండదు, ఉపాధికి లోటు ఉండదు. కానీ 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే సంపాదించిన ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు. బ్యాంక్ బ్యాలెన్స్లు తగ్గిపోతూ ఉండేలాగా గురువు చేస్తాడు. కానీ అది కూడా ఇప్పుడు కన్యారాశికి ఉండదు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి గురువుకి రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఆ ఖర్చు అనేది కూడా లిమిట్లోనే ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరు కావలసినట్టుగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా వృధా ప్రయాణాలు అనేటటువంటివి 10వ ఇంట్లో గురువు కలిగింపజేస్తాడు. కానీ రజతమూర్తిత్వం రావటం వల్ల ఆ వృధా ప్రయాణాలు కూడా అనుకూల ప్రయాణాలుగా మారేటటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన మంచి కోరుకునేటటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి దూరం అయ్యేలాగా 10వ ఇంట్లో గురువు సంచారం చేస్తుంది. కానీ గురువుకి మళ్ళీ రజతమూర్తిత్వం అనేది వచ్చింది కాబట్టి దూరం అయిపోయిన వాళ్ళే మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ గురువు సంచారం అనేది కన్యారాశి వాళ్ళకి అంతిమంగా యోగాన్నే కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే 10వ ఇంట్లో యోగించడు, మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాడు, మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయ్యేలా చేస్తాడు. కానీ వచ్చిన మూర్తిత్వం ఏం చేస్తుంది? రజతమూర్తిత్వం దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గర అయ్యేలా చేస్తుంది. ఆ ఖర్చుని లిమిట్లో ఉంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేలా చేస్తుంది. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేది రజతమూర్తిత్వం గురువుకు రావటం వల్ల కన్యారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలనే కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. తులారాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారిన మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి గురువు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 9వ స్థానంలో గురువు సంచారం వల్ల తులారాశి వాళ్ళకి వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు తొందరగా కలిసి వస్తాయి. అంటే తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే తల్లి వైపు నుంచి చాలా సంవత్సరాలుగా రావాల్సిన ఆస్తిపాస్తులు, లేదా తండ్రి వైపు నుంచి చాలా సంవత్సరాలుగా రావాల్సిన ఆస్తిపాస్తులు, లేదా అత్తమామల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, సోదరుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, ఇలా వంశపారంపర్య ఆస్తిపాస్తులు ఏవైనా రావాల్సిన ఉన్నట్లయితే అలాంటివి ఈ గురువు సంచారంలో మార్పు వల్ల తొందరగా కలిసి వస్తాయి. స్థిరాస్తుల యోగం అనేది 9వ స్థానంలో గురువు సంచారం వల్ల తులారాశి వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. అనూహ్యమైనటువంటి ధనలాభం కూడా భాగ్యస్థానంలో గురువు ఇస్తాడు. అంటే మీరు అస్సలు ఊహించని విధంగా హఠాత్తుగా ఏదో ఒక విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం అనేది తులారాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల ఏర్పడుతుంది. మత సాంప్రదాయాలలో పనిచేసేటటువంటి వాళ్ళకి బాగా రాణింపు, విలువ, గుర్తింపు అనేవి పెరుగుతాయి. అంటే ధార్మిక కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, సేవా కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, దేవాలయాల్లో పనిచేసేవాళ్ళు, మత ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు, టీచర్లుగా ఉన్నవాళ్ళు, ఇలా సమాజ సేవ చేసేవాళ్ళు, ఇలా ధార్మికబద్ధమైనటువంటి రంగాలలో ఉన్న వాళ్ళందరికీ తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల అద్భుతంగా పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనపరంగా కూడా కలిసి వస్తుంది. సంపాదన బాగా పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక ఆదాయ మార్గం కాకుండా 2-3 ఆదాయ మార్గాలు పెరగటానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనాన్ని బాగా నిల్వ చేయగలుగుతారు, సంపాదించిన ధనాన్ని ఎక్కువగా కూడబెట్టగలుగుతారు, బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా తులారాశి వాళ్ళు పెంచుకోగలుగుతారు. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలు తీరిపోయి ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో మీకు ధనం ఇవ్వటానికి 9వ స్థానంలో గురువు సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది. అలాగే గృహలాభం కూడా కలుగుతుంది. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురువు సంచారంలో మార్పు అనేది 2026 జూన్ 1 లోపు గృహలాభాన్ని కలిగింపజేస్తుంది. అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే, ఇండివిజువల్ హౌస్ కానీ కొనుక్కునే యోగము లేదా కట్టుకునే యోగం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. భాగ్యస్థానంలో గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు తరచుగా బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగాన్ని కలిగింపజేస్తాడు. ఇన్ని ప్రయోజనాలు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల ఉన్నప్పటికీ కూడా ఈ ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళకి వెంటనే రాకుండా కొద్దిగా ఆలస్యమవుతూ వస్తాయి. అలా ఆలస్యమవుతూ రావటానికి కారణం గురువుకి లోహమూర్తిత్వం తులారాశి వాళ్ళకు వచ్చింది. లోహమూర్తిత్వం రావటం అనేది పెద్దగా యోగించదు కాబట్టి, గురువు మూర్తిత్వం లోహమూర్తిత్వం కాబట్టి తులారాశి వాళ్ళకు వచ్చేటటువంటి భాగ్యస్థాన గురువు సంచారం వల్ల లభించే అదృష్టం ఆలస్యమవుతూ ఉంటుంది. ఆ ఆలస్యాన్ని తగ్గింపజేసుకొని ఈ ప్రయోజనాలన్నీ తొందరగా రావటానికి, లోహమూర్తిత్వం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే ఆలస్యం తగ్గిపోతుంది, లోహమూర్తిత్వం ఇచ్చే వ్యతిరేకత తగ్గిపోతుంది, భాగ్యస్థానంలో గురువిచ్చే శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు పరిశీలిస్తే దేవగురువైన బృహస్పతి వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 8వ స్థానంలో సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. గురువుకి 8వ సంచారం యోగించదు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలే వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. అందులోనూ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటంటే తామ్రమూర్తిత్వం. గురువుకి తామ్రమూర్తిత్వం అనేది వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చింది. ఈ తామ్రమూర్తిత్వం కూడా యోగించదు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు సంచారము యోగించదు,
గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం తామ్రమూర్తిత్వము యోగించదు. కాబట్టి గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలను అధిగమించి గురువును ప్రసన్నం చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ వ్యతిరేక ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. దూకుడుతనంతో మాట్లాడకుండా చిరునవ్వుతో ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసులో బాస్ ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రెజర్ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి భయము ఆందోళన కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే విద్యార్థులైతే చదువుకునే చోట స్కూళ్ళల్లో కాలేజీల్లో టీచర్ల ప్రెజర్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఆఫీసులో బాస్ ప్రెజర్ పెరుగుతుంది. వ్యాపారస్తులకైతే వ్యాపార సంస్థలో పైన ఉన్నటువంటి వ్యక్తి ప్రెజర్ పెరుగుతుంది. ఇలా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పైన ఉన్నటువంటి అధికార పదవుల్లో ఉన్న వారి వల్ల కొద్దిగా ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల కొద్దిగా ఆందోళన పెరగటానికి అవకాశం ఉంది. అటువంటప్పుడు ఆందోళన తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. జీవన శైలిలో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది కొనసాగించాలా, ఈ వృత్తిని వదిలిపెట్టాలా అనే భయము అనుమానము అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. దైవ బలాన్ని నమ్ముకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అన్ని విషయాలలో కూడా అనుకూలత వచ్చే ముందు ఒక రకమైనటువంటి ప్రతికూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగా అవసరమైతేనే ముఖ్యమైన ప్రయాణం చేయండి. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. అలాగే శరీర కాంతి కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. చింతించాల్సిన పని లేదు. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ శరీర కాంతిని పెంపొందింపజేసుకోవచ్చు. చోర భయం కూడా కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త పాటించడం అవసరం. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది అష్టమంలో 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి 8వ స్థానం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వం వచ్చింది. కాబట్టి అది కూడా యోగించదు. కాబట్టి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. గురుబలం పెరిగినట్లయితే గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ప్రధానంగా గురువిచ్చే వ్యతిరేక ఫలితం మాత్రం మానసిక ఆందోళన, అకారణ భయం, లేనిపోని అనుమానం. వాటన్నిటినీ పక్కన పెట్టండి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అప్పుడు గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సంచారంలో వచ్చిన మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. దేవగురువైనటువంటి బృహస్పతి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువుకి సప్తమ సంచారం 7వ సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేది ధనుస్సు రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిత్వం అనేది కూడా పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. విశేషమైనటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ధనుస్సు రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది గురువు సంచారంలో మార్పు. గురువు 7వ స్థానంలో సప్తమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో గురువు విశేషంగా యోగిస్తాడు. రెండవది గురువు మూర్తిత్వం. గురువుకి ధనుసు రాశి వాళ్ళకి సువర్ణమూర్తిత్వం వచ్చింది. సువర్ణమూర్తిత్వం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి 7వ సంచారము సువర్ణమూర్తిత్వము ప్లస్ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకు వస్తాయి. ఈ గురువు సంచారంలో మార్పు ధనుసు రాశి వాళ్ళని జీవితంలో టాప్ పొజిషన్కి తీసుకువెళ్తుందని, జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయంటే ఆరోగ్యపరంగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉండవు. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి సంవత్సరాల తరబడి సంబంధాలు చూస్తున్నా సంబంధాలు నిశ్చయం కాని వాళ్లకు బ్రహ్మాండమైనటువంటి మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమై పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి అబ్బాయిలకు కానీ ధనుస్సు రాశి అమ్మాయిలకు కానీ
గురువిచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఖచ్చితంగా బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయమైపోతాయి. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ధనుసు రాశి వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోతాయి. విడాకుల వరకు వెళ్ళిపోయినటువంటి ధనుసు రాశి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసిపోయి ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి గురువుకి 7వ సంచారం సువర్ణమూర్తిత్వం రావటం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే సాంఘికంగా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ పరిచయాల వల్ల బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. అధికారులు కూడా మీకు పూర్తిగా పనిచేసే చోట అనుకూలంగా మారిపోతారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందిస్తారు. దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ధనుసు రాశి వాళ్ళు చేరగలుగుతారు. అలాగే సంపూర్ణమైనటువంటి ఆనంద జీవితాన్ని ధనుసు రాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గృహంలో చీకు చింత లేని జీవితం ఉంటుంది. గృహంలో హాయిగా ఉంటుంది. అసలు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు కూడా ఉండవు. మాట పట్టింపులు ఉండవు. ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా గురువుకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ రావటం వల్ల అవన్నీ కూడా సమసిపోయి హాయిగా చీకు చింత లేని ఆనందమైనటువంటి జీవితాన్ని ధనుసు రాశి వాళ్ళు గడుపుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు ఏ చిన్న పని చేసినా అందులో 10% కష్టపడితే 100% ఫలితాలు అనుకూలంగా పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సమాజ సౌఖ్యం ఉంటుంది. స్నేహితులు, బంధువులు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. విశేషమైనటువంటి పరపతి సమాజంలో పెరుగుతుంది. అధికార పదవీ లాభాన్ని కూడా పొందగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి హోదా, కేటగిరీ, పొజిషన్ ఇవన్నీ కూడా పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల లభించి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది 7వ స్థానంలో రావటం అనేది ఒక అదృష్టం అయితే, గురువుకు సువర్ణమూర్తిత్వం రావటం ఇంకొక అదృష్టం. డబల్ పాజిటివ్ రిజల్ట్స్తో ధనుసు రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళి అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే, మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 6వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని షష్ఠ స్థాన సంచారం అంటారు. గురువుకి 6వ సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 6వ సంచారం వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి గురువు అనే ఆయన వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాడు. కానీ ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఒక అనుకూలత ఉంది. అది ఏంటంటే గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వము. గురువుకి రజత మూర్తిత్వం వచ్చింది. కాబట్టి సంచారము గురువుది వ్యతిరేకంగా ఉన్న రజత మూర్తిత్వం అనేది యోగిస్తుంది. కాబట్టి 6వ సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి రజత మూర్తిత్వం వల్ల మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మామూలుగా అయితే 6వ సంచారం వల్ల గురువు మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, 6వ సంచారం వల్ల మకర రాశి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి దొంగతనం వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. కానీ గురువుకి రజతమూర్తిత్వం రావటం వల్ల మీరు పోగొట్టుకున్న దానికి డబల్ అమౌంట్ రికవరీలో పొందుతారు. లేదా మీరు పోగొట్టుకున్న దానికి డబల్గా మీరు మళ్ళీ సంపాదించుకోగలుగుతారు. 6వ సంచారం వల్ల విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. అలా పోగొట్టుకోకుండా గురువుకు వచ్చిన రజతమూర్తిత్వం కాపాడుతుంది. లేదా ఒకవేళ మీరు పోగొట్టుకున్న మళ్ళీ రికవరీ అయ్యేది మీకు ఇంకా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. లేదా మీరు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు డబల్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. ఉన్న ఉద్యోగం అనేటటువంటిది వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గురువు 6వ స్థానంలో సంచారం వల్ల ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తారు. కానీ గురువుకు రజతమూర్తిత్వం రావటం వల్ల కొత్త ఉద్యోగం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పాత ఉద్యోగం కంటే ఎక్కువ ఇంక్రిమెంట్తో కొత్త ఉద్యోగం వస్తుంది. పాత ఉద్యోగం కంటే వర్క్ ప్రెషర్ తక్కువగా కొత్త ఉద్యోగంలో ఉంటుంది. కాబట్టి ఉద్యోగం పోగొట్టుకున్న బాధ, సడన్గా ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని తీసేయటం, ఇలాంటివన్నీ గురువు 6వ సంచారం వల్ల జరుగుతాయి. కానీ గురువుకు వచ్చిన మూర్తిత్వం, రజత మూర్తిత్వం వల్ల ఏం జరుగుతుంది? కొత్త ఉద్యోగం ఎక్సలెంట్గా వస్తుంది, హై ప్యాకేజ్తో వస్తుంది. అక్కడ మీ గౌరవం ఇంకా ఎక్కువ ఉంటుంది, వర్క్ టెన్షన్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే
విధి వైపరీత్యం వల్ల అప్పుడప్పుడు అనుకోని కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాలే మీకు అదృష్టాలుగా మారిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఏవైనా సమస్యలు వచ్చినప్పటికీ గురువుకు వచ్చినటువంటి రజతమూర్తిత్వం వల్ల ప్రభుత్వ పరంగా వచ్చిన సమస్యల పరిష్కరణ విషయంలో గొప్ప గొప్ప ప్రభుత్వ స్థాయి అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. గురువుకు 6వ స్థాన సంచారం వల్ల ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులతోనే పరిచయాలు పెంచుకొని దాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటానికి గురువుకు వచ్చిన మూర్తిత్వం సహకరిస్తుంది. అనారోగ్యం వచ్చినప్పటికీ రజతమూర్తిత్వం వల్ల తొందరగా దాని నుంచి బయటపడతారు. సంసార సౌఖ్యం అనేటటువంటిది తగ్గిపోతుంది. గురువు 6వ స్థానంలో సంచారం వల్ల భార్యాభర్తల మధ్య సంసార సౌఖ్యం తగ్గిపోతుంది. కానీ గురువుకు రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి లైఫ్ పార్ట్నర్ తప్పు తెలుసుకొని ఇంకా సంసార సౌఖ్యం పెరుగుతుంది. అంటే ఒక ఇబ్బంది వస్తుంది, మళ్ళీ దాని నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. గురువు 6వ సంచారం వల్ల విపరీతమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. కానీ రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఖర్చు కంటే మళ్ళీ రెట్టింపుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే గురువు 6వ స్థాన సంచారం పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్న తరుణంలోనే ఆ నెగిటివ్ రిజల్ట్స్కి మించిన పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు రజతమూర్తిత్వం వల్ల పొందగలుగుతారు. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేది మకర రాశి వాళ్ళకి ముందు వ్యతిరేక ఫలితాలు, తర్వాత అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. గురువు సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో గురువు విశేషంగా యోగిస్తాడు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. గురువుకు పంచమ సంచారం అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 జూన్ 1వ తేదీ వరకు విపరీతమైనటువంటి గురుబలం ఉంటుంది. ఈ పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే వాళ్ళు కోరుకున్నవి కోరుకున్నట్లు జరుగుతాయి. విద్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ధనపరంగా కానీ, గృహపరంగా కానీ కుంభరాశి వాళ్ళు ఏవి కోరుకుంటే అవి జరగటానికి ఈ పంచమ సంచారం అనేది గురువు ఖచ్చితంగా సహకరించేలా చేస్తుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా ఆశలు చిగుర్లు తొడుగుతూ ఉంటాయి. అన్నీ కూడా మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. కుంభరాశి వాళ్ళు ఏది ఆశపడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. గురువుకు పంచమ సంచారం అనేది చాలా అద్భుతంగా దైవానుగ్రహాన్ని కలిగింపజేసే సంచారం. అంటే కుంభరాశి వాళ్ళకి దైవ బలం పెరుగుతుంది, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది, పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఉంది. దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకుంటేనే భగవంతుడు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎందుకంటే గురుబలం అనేది అంత అద్భుతంగా ఉంది. పంచమంలో గురువు దైవానుగ్రహాన్ని తొందరగా కలిగింపజేస్తాడు. అందుకే ఏ కోరిక కోరుకుంటే కుంభరాశి వాళ్ళు ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు దూరం అయిపోయినటువంటి బంధువులందరూ కూడా మీకు దగ్గరయ్యేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధువులందరూ వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు. మీకు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురిలో మీ మాటకు చెల్లుబడి ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఇంటా బయట మీ మాటకు విపరీతమైన గుర్తింపు పెరుగుతుంది. సమాజంలో కూడా హోదా, గౌరవం, పరపతి పెరిగే అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఈ పంచమ గురువు సంచారం వల్ల ఎక్కువగా ఉన్నాయి. అలాగే శారీరక కష్టం ఉండదు. శరీరానికి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా శారీరక సౌఖ్యాన్ని పెంపొందింపజేసుకుంటారు. అలాగే స్నేహితులు, మంచి వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. గొప్ప గొప్ప వారితో, సాంఘికంగా పేరున్న వాళ్ళతో, మంచి వాళ్ళతో పరిచయాలు పెరిగి అవి స్నేహాలుగా మారి ఆ స్నేహాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. సత్సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది. కొత్తగా పెళ్ళైనటువంటి కుంభరాశి వాళ్ళకి అతి త్వరలోనే చక్కటి సంతానం, మంచి బుద్ధి కలిగినటువంటి సంతానం జన్మించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 5వ స్థానంలో గురువు సంచారం అనేది కుంభరాశి వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఈ గురువు సంచారం అనేది కుంభరాశి వాళ్ళకి లోహమూర్తిత్వాన్ని ఇచ్చింది. లోహమూర్తిత్వం అనేది కొద్దిగా ఇబ్బందిని కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు ఇచ్చే ఈ శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళకి వెంటనే రాకుండా కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తాయి.
మామూలుగా అయితే 5వ స్థానంలో గురువు సంచారం అనేది కుంభరాశికి వెంటనే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వాలి. కానీ గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం అనేది కుంభరాశిలో లోహమూర్తిత్వం. ఈ లోహమూర్తిత్వం యోగించదు కాబట్టి ఈ అదృష్టం అనేది కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. నెమ్మదిగా క్రమక్రమంగా ఈ అదృష్టం అనేది వస్తుంది, కానీ ఒక్కసారిగా రాదు. ఆ ఆలస్యాన్ని తగ్గింపజేయటానికి కుంభరాశి వాళ్ళు గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే లోహమూర్తిత్వం వల్ల వచ్చే ఆలస్యం తగ్గిపోతుంది. లోహమూర్తిత్వం వల్ల వచ్చే చిన్న వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి గురువిచ్చే పరిపూర్ణమైన శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళు తొందరగా అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం. గురువు సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర పరంగా గురువుకు 4వ సంచారం యోగించదు. కాబట్టి మీనరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటంటే తామ్రమూర్తిత్వం. తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఈ తామ్రమూర్తిత్వం అనేది కూడా యోగించదు. కాబట్టి గురువు మీనరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాడు. ఎందుకంటే గురువుకు 4వ సంచారం యోగించదు కాబట్టి. జ్యోతిష శాస్త్రపరంగా గురువు సంచారంలో మార్పు అనేది మీనరాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వానికి గురువు ఇచ్చింది కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. గురువు కొన్ని ప్రత్యేకమైన వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. అయినప్పటికీ గురు బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పరిహారాలు పాటించినట్లయితే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి గురువుకు సంబంధించిన పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. ప్రధానంగా గురువు 4వ సంచారము తామ్రమూర్తిత్వం వల్ల మీనరాశి వాళ్ళకి తట్టుకోలేనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే మనీ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు రూపాయి ఖర్చు పెడుతున్నా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. వృధాగా 1 రూపాయి కూడా ఖర్చు చేయకండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి రూపాయి 1కి 10 సార్లు ఆలోచించే మీనరాశి వాళ్ళు ఖర్చు చేసుకోండి. రుణాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు అప్పులు చేయకండి. ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా సరే చిన్న మొత్తంలో అప్పు చేయండి, పెద్ద మొత్తంలో మాత్రం అప్పు చేయకండి. అనుకోకుండా బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మనసును కల్లోలపరుచుకోకండి. స్థిర చిత్తంతో దైవ బలాన్ని నమ్ముకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే స్థానభ్రంశం అనేటటువంటిది కనిపిస్తోంది. అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ గురువు సంచారంలో మార్పు వల్ల ఆ స్థానాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానభ్రంశం అనేది కనిపిస్తోంది. అటువంటప్పుడు సహనంతో, దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో స్థానచలనానికి సిద్ధం కండి. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మిమ్మల్ని మానసికంగా అవమానిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల మాటలు పట్టించుకోకండి. వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలేయండి. మీ మనసుకు సర్ది చెప్పుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ముందడుగు వేయండి. ఎటువంటి ఆందోళనకు గురి కాకండి. బుద్ధి అనేటటువంటిది చంచలంగా ఉంటుంది. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో గురువు సంచారం, అందులోనూ గురువుకు తామ్రమూర్తిత్వం రావటం వల్ల చంచలమైన బుద్ధి పెరుగుతుంది. ఫికిల్ మైండ్ పెరుగుతుంది. ఆ ఫికిల్ మైండ్ తగ్గించుకోవాలి. మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి. దైవనామస్మరణ అనేది ఆ చంచలమైనటువంటి బుద్ధిని తగ్గింపజేస్తుంది. బంధువులతో కూడా కొద్దిగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు బంధువులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో వ్యవహరించేటప్పుడు ఎలాంటి గొడవలు రాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడండి. బంధువులతో అవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉండే ప్రయత్నం చేయండి. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేటటువంటిది మీనరాశి వాళ్ళకి
కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది. 4వ స్థానంలో గురువు సంచారం, గురువుకు వచ్చిన మూర్తిత్వం, తామ్రమూర్తిత్వం, ఈ రెండు కూడా వ్యతిరేక ఫలితాలని కలిగింపజేస్తాయి. కాబట్టి గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించుకొని దైవ బలాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే గురువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ సంపూర్ణంగా మటుమాయమైపోతాయి, మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. అప్పుడు గురువు మీనరాశి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రపరంగా దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తోంది. కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తోంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. అయితే కేవలం ఈ గురువు సంచారాన్ని బట్టే ఫలితాలనేవి పూర్తిగా ఉంటాయని భావించరాదు. మిగిలిన గ్రహాల సంచారం కూడా ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత జాతకం అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది, జన్మకుండలి అంటారు. ఆ జన్మకుండలిలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ జన్మకుండలిలో దశలు అంతర్దశలు మీకు యోగిస్తున్నట్లయితే, ఈ గురువు సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అవేవి మీకు కనిపించవు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఒకవేళ జన్మకుండలిలో మీకు అనుకూలత ఉండి గురువు సంచారం కూడా అనుకూలత ఉన్నట్లయితే అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి కేవలం గోచార పరంగా గురువు సంచారంలో మార్పును బట్టే పూర్తిగా ఫలితాలు ఉంటాయని ఎవ్వరూ భావించకండి. వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో జాతక చక్రములో గ్రహాల స్థానం బట్టి, దశ అంతర్దశలను బట్టి కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన గ్రహాల సంచారంలో మార్పును బట్టి కూడా ఫలితం ఉంటుంది. అయితే కేవలం గురువు అనేటటువంటిది మాత్రమే మారటం వల్ల ఈ రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాలలో మూర్తిత్వాన్ని బట్టి, సంచారాన్ని బట్టి ఏ రాశులకైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాళ్ళు గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు వ్యతిరేకత తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ గురువు మీకు అనుకూలంగా ఉన్నా పరిహారాలు చేసుకోండి, మీకు అనుకూలత రెట్టింపు అవుతుంది. గురుబలం అద్భుతంగా పెరగాలంటే ఏ రాశి వాళ్ళైనా సరే 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తడి గంధము నుదుటన బొట్టులాగా ధరించండి. అలాగే 2026 జనవరి 1 వరకు ఈ గురువు సంచారం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వచ్చే గురువారాలు ఎప్పుడైనా సరే గురువారం పూట వీలైనప్పుడు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి వీలైనప్పుడు గురువారం దానం ఇవ్వండి. శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అందులోనూ గురుహోరా అని ఉంటుంది. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. గురువారం గురుహోర ఈ సమయాల్లో ఉంటుంది. ఆ సమయాల్లో శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామికి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినా విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఎవరైతే గురువారం ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అని జపించుకుంటారో వాళ్ళకి విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువు గోచార పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే దేవగురువైన బృహస్పతికి సంబంధించి కూడా అద్భుతమైన మంత్రం ఉంది. బృం బృహస్పతయే నమః. చాలా శక్తివంతమైన మంత్రం. కాబట్టి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురుబలం తక్కువగా ఉన్న రాశుల వాళ్ళు గురుబలం పెరగటానికి, గురుబలం అనుకూలంగా ఉన్నా ఇంకా రెట్టింపు అవటానికి బృం బృహస్పతయే నమః అని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకొని బయటికి వెళ్ళండి. బృం బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు వల్ల జ్యోతిష శాస్త్రపరంగా మీ రాశికి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మారటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.